హాయ్ అండి. షిరిడీలో అన్నప్రసాద ఆలయం అండి. ఎలా ఉంటుందో చూసేద్దాం. బయట రూములు తీసుకున్నారనుకోండి, మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వస్తే ఫ్రీ బస్సులు ఉంటాయండి. అలాగే ఆటోలు కూడా ఉంటాయండి. మనిషికి 20 రూపాయలు తీసుకుంటారండి ఆటో వాళ్ళు. దీనిని శ్రీ సాయి ప్రసాదాలయం అని అంటారండి. ఇక్కడ చాలామంది వస్తుంటారు. చేసేదానికి వస్తాం కదండి. మనం భోజనం చేసే 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయండి. లేదు ఫ్రీ భోజనం కూడా ఉందండి. ఫ్రీ భోజనం వాళ్ళు కింద ఫ్లోర్లోనే తినొచ్చు. లేదు 50 రూపీస్ తీసుకొని పై ఫ్లోర్లోకి కూడా వెళ్ళొచ్చండి. ఇలా టికెట్స్ ఇస్తారండి. ఫ్రీ టికెట్స్ తీసుకున్నామండి మేము చాలామంది వచ్చామండి. మన మెంబర్స్ అందరూ దాంట్లో ఉంటారండి. టైప్ చేసి స్లిప్ ఇస్తారండి. ఇట్లా వెళ్ళాలండి. చూడండి ఎంత పెద్ద హాల్, చూడండి పెద్ద హాల్ కదండి. 50 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి కూడా సేమ్ భోజనం అండి. ఇక్కడ భోజనానికి 3 కర్రీలు ఉంటాయండి. శనగలతో ఒక కర్రీ, వెజిటేబుల్తో ఒక కర్రీ, నార్మల్గా కర్రీ ఉంటుందండి. ఇలా చూడండి, ఇట్లా భోజనం ఇలా పెడతారండి. చపాతీ కానీ ఫుల్కా కానీ పెడతారండి. ఈరోజు ఫుల్కా పెట్టారండి. భోజనం చాలా చాలా బాగుంటుందండి. 50 రూపీస్ వాళ్ళకి అన్ని కప్పులలో వేసి ఒక్కొక్కటిగా ఇస్తారండి. అక్కడ నలుగురు కూర్చొని తినేదానికి బెంచెస్ వేసి ఉంటాయండి. అక్కడికి వెళ్ళి తిన్నవాళ్ళు అలా కూర్చొని తింటారు. అలాగే పెరుగు కూడా పెడతారండి. ఇది చాలా పెద్ద హాల్ అండి. చాలా బాగుందండి. లోపలికి వెళ్తే చాలా చాలా పెద్దగా ఉందండి. మేము ఫస్ట్ టైమే అండి రావడం. మనకు ముందు స్వీట్ వేస్తారండి. చూడండి, సాయిబాబా గారు వండి స్వయంగా పెట్టినటువంటి విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి. మనం భోజనం చేసిన తర్వాత బయటకు వస్తే ఇటు చుట్టుపక్కల ఏరియాల్లో చాలా చెట్లు ఉన్నాయండి. కూర్చొని కాసేపు వెళ్ళొచ్చండి. మేము కూడా అలాగే కూర్చున్నామండి. భోజనం చాలా రుచిగా ఉందండి. ఇక్కడ నేను ఫస్ట్ టైమే అండి రావడం. చాలా బాగుందండి. ఎప్పుడు వచ్చినా మీరు కూడా ఇక్కడికి వచ్చి తినండి. చాలా బాగుందండి. బాబా గారి చేతులతో వండినటువంటి దృశ్యాన్ని చూడండి ఎంత బాగుందో అసలు. ఇది బయట మనము తిన్న తర్వాత బయటకు వచ్చినప్పుడు ఉందండి ఏనుగు. సేమ్ ఒరిజినల్గా ఉందండి. వేణుగు పైన కూడా ఒక సైనికుడు కూర్చున్నట్టు కూడా ఉందండి. భోజనం చాలా రుచిగా ఉంది అండి. పుల్కాలుగా వేసిందండి మాకు. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. జొన్న పుల్కాలుగానండి ఇవి, గోధుమలతో కాదండి చేసినవి. బాగున్నాయండి. ఇలా వంటశాల పక్కనే లడ్డూలు కూడా లడ్డూలు తయారు చేసేది కూడా ఉందండి. ఆ లడ్డూల్ని కౌంటర్లోకి తీసుకెళ్తారండి. అది మనం తీసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.